హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఇప్పుడు నౌ డేస్ చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తే మంచిదా, లేదంటే స్టాప్ చేయడం మంచిదా, ఇలాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, కోవిడ్ తర్వాత అదే పాండమిక్ తర్వాత స్టార్ట్ చేసిన ఎస్ఐపీలు ఉంటాయి కదా సార్, ఇప్పుడు భారీ నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా, లేదంటే స్టాప్ చేయమంటారా? ఇది మాకు రెగ్యులర్గా చాలా కాల్స్ వస్తున్నాయండి. మేము ఎప్పుడైతే చాలా మందికి రికమెండ్ చేసామో, మంచి స్ట్రాంగ్ ఎస్ఐపీస్ రికమెండ్ చేసామో, ఇప్పుడు అందరూ కూడా మేము స్టాప్ చేస్తాము, కొన్నాళ్ళు మేము పాజ్ పెడతాము అంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయం, ఫర్దర్గా పెట్టిన అమౌంట్ తీసుకోము, మళ్ళీ మార్కెట్ స్టేబుల్ వచ్చిన తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం అంటున్నారు. సో ఇది ఎలా అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక రాంగ్ థింకింగ్ అండి. ఎస్ఐపీస్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఫాలో అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ కొనుక్కోవాలి. ఇంకా ఎక్కువ సపోజ్ మనం ఎస్ఐపీ చేస్తామంటే ఏంటంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని మనం అనుకుంటాం. సో ఇట్లాంటి ఫాల్స్ వచ్చినప్పుడు మన దగ్గర అవకాశం ఉంటే దానికి ఇంకో 10,000 15,000 ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. అప్పుడే మనకు రాబోయే రోజుల్లో మంచి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి చాలామందికి సేవింగ్ చేసే అలవాటు ఉండదు. మనకి ఏంటంటే పెన్షన్స్ ఉండవు. మనకి ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ అందరికీ కూడా రాబోయే రోజుల్లో అంత పెన్షన్స్ ఉండవు. ఒక టైంలో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఎక్కువ, అత్యధికంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, వీళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా పెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు వస్తున్న ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ తీసుకున్నా, లేకపోతే డాక్టర్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్స్ తీసుకున్నా కూడా మనకి ఇట్లాంటి పెన్షన్ లేదు. సో మనకు వచ్చిన శాలరీలోనే కొంత పార్ట్ కనుక మనం సేవ్గా చేసుకుంటే మనం అత్యధికంగా లాభం పొందొచ్చు. ఆఫ్టర్ 60 years కూడా మనకి డబ్బులు కావాలి కాబట్టి, అమౌంట్ కావాలి కాబట్టి, కార్పస్ బిల్డ్ చేయాలి కాబట్టి ఎస్ఐపీ ఈజ్ ద బెస్ట్ వే అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి అత్యధికంగా ఎప్పుడైతే ఒక టైంలో 1990sలో కావచ్చు, 2000లో కావచ్చు, బ్యాంకులో మనకి చాలా వడ్డీ అత్యధికంగా వచ్చేది. ఈవెన్ మనకి 12% వడ్డీ వచ్చింది, 10% వడ్డీ వచ్చింది ఆ రోజుల్లో. సో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మీరు కనుక అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తే కేవలం 5 yearsలోనే డబుల్ అయిపోయేది. అలా స్కీమ్స్ ఉండేవి. మన ఫాదర్స్ ఆ టైంలో చూస్తే మనకి 1980s 2000 దాకా కూడా మనం పెట్టిన అమౌంట్ డబుల్ అయ్యేది కేవలం 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు బ్యాంకులో ఒకవేళ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వాలంటే 14 ఏళ్ళు ఆగాలి, 14 years. సో అంత లాంగ్ టర్మ్ అంటే పడిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడిపోయింది. సో దానికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా అంటేనే మనం మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం ఒక క్రమబద్ధంగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మనకి దీర్ఘకాలంలో ఒక మంచి లాభాలు వస్తాయని చెప్తున్నాం. సో చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే, రిటర్న్స్ కనిపించవు, పెట్టంగానే వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడులాగా బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి గత 40 సంవత్సరాలుగా మనం ఇప్పుడు బ్యాంకుల్లో లేదా చిట్ ఫండ్స్ కానివ్వండి, లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి చూసాం. సో అట్లాంటి వాటిలో ఏంటంటే మనకి 3 ఏళ్లలోనే మనకి ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ కనిపించేది. ఎందుకంటే అందులో ఫిక్స్డ్గా ప్రిన్సిపల్ ఎప్పుడు సేఫ్టీగా ఉంటుంది, ప్రిన్సిపల్ తగ్గదు, పైన వడ్డీ పెరుగుతూ ఉండేది. సపోజ్ మనం 1,00,000 పెట్టామనుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా 1,10,000 మనం కళ్ళతో చూసేవాళ్ళం. తర్వాత 1,20,000, 1,30,000 అలా చూసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కంటి కనిపించేది. ఇప్పుడు ఏమైందంటే ఎస్ఐపి రూపంలో పెట్టినా కూడా, ఈవెన్ మనం ₹1,00,000 పెట్టిన ఎస్ఐపి రూపంలో అది మార్కెట్ పడిపోతుంది, దీని స్వభావమే పడిపోతుంది. ఇవాళ 1,00,000 కనిపించట్లేదు, పెట్టిందే పోయింది, ముందు 80,000 కనిపించింది, తర్వాత మళ్ళీ 70,000 కనిపిస్తున్నాయి, 60,000 కనిపిస్తున్నాయి. ఇలా ఎప్పుడైతే మనకి డౌన్ చూస్తున్నామో ఆటోమేటిక్గా అవుతుంది, సైకలాజికల్గా ఒక మనం అనుకుంటాం, అయ్యో ఏమైంది, నా డబ్బులు అన్నీ పోతున్నాయి, ఇట్లా ఆవిరైపోతున్నాయి అని. ఈ మధ్య ఏంటంటే టీవీలో కూడా వాళ్ళు థంబ్నైల్స్ బాగా కొంచెం స్ట్రాంగ్గా పెడుతున్నారు, కోట్లు ఆవిరైపోయినాయి అంటారు. నిజంగానే పోయినాయంటే పోవు, కొంచెం ఆగాలంతే. సో ఎప్పుడైనా చూడండి, ఎస్ఐపి అనేది మేము చిన్నపిల్లలతో కంపేర్ చేస్తాం. అప్పుడే చిన్నపిల్లలు పుట్టంగానే పరిగెత్తలేడు కదా, కొంచెం ముందు పాకుతాడు, తర్వాత మెల్లమెల్లగా అడుగులు వేస్తాడు, అలా. సో అప్పుడైతే చిన్న మొక్కలాగా మనం చూసుకుంటామో, ఎస్ఐపీస్ కూడా చాలా 5 years కనుక వెయిట్ చేస్తేనే వాళ్ళు ఏదో మాట్లాడగలుగుతారు, వాళ్ళ పాటు వాళ్ళు కూర్చోగలుగుతారు. సో అట్లాగే కూడా సపోర్ట్ లేకుండా, సో అట్లాగే కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయో ఫస్ట్ 5 years దాకా దాన్ని మనం పట్టించుకోకూడదు. అది చాలామందికి ఆ విషయం తెలియక ప్యానిక్ అయిపోతుంటారు. పెట్టిన అమౌంట్ మంచిదేనా, ఫండ్స్ కరెక్ట్ తీసుకున్నామా, ఈవెన్ మేము ఎంత అడ్వైజర్స్ చెప్పినా కూడా వాళ్ళలో మేము చెప్పింది ఎప్పుడైతే పెరుగుతుందని చూస్తుంటారో వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. మేము చెప్తుంటాం పెరుగుతుంది అని, కలర్ చూస్తుందేమో పడిపోతున్నాయి. సో ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చేయడం వల్ల ఏమవుతుంటే వాళ్ళ నమ్మకం పోతుంది. వీళ్ళు అలాగే చెప్తారులే, వీళ్ళు స్వార్థం కోసం చెప్తున్నారు, మన కోసం కాదు, అలా థాట్స్ వస్తుంటాయి అన్నమాట. సో అలాంటివన్నీ చెక్ పెట్టుకోవాలి. సో ఎస్ఐపీస్ ఎప్పుడైనా సరే ఫస్ట్ 5 yearsలో, ఈవెన్ ఫాల్ మార్కెట్ కాదు, మార్కెట్ పెరుగుతున్నా కూడా ఫస్ట్ 5 yearsలో మనకి రిటర్న్ కనిపించదు అనమాట. ఆఫ్టర్ 5 years కొంచెం రిటర్న్స్ మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే మేము చెప్తుంటాం ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. మొత్తం తీసుకెళ్ళి చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒకటే ఫండ్ హౌస్లోనే అన్ని ఎస్ఐపీలు చేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాం, ఒక పిల్లల చదువుకు ఒక ఎస్ఐపి అని, చెల్లెళ్ళ మ్యారేజ్కి ఒక ఎస్ఐపి అని, వాళ్ళ సొంతంగా పెన్షన్ కోసం, రిటైర్మెంట్ కోసం ఒక ఎస్ఐపి అని, అట్లా 5-6 ఎస్ఐపీస్ అని వాళ్ళు ప్లాన్ చేస్తారు.
అప్పటిదాకా బాగానే ఉంది. కానీ ఆ 5 ఎస్ఐపీస్ ఏం చేస్తారంటే ఒకటే బ్యాంక్లో ఓపెన్ చేస్తారు, ఒకటే ఫండ్ హౌస్లో ఓపెన్ చేస్తారు, అన్ని మూతులలోనే పెడతారు, అన్ని కొటక్లో కానివ్వండి ఎస్బీఐలో కానీ పెడతారు. అలా చేయకూడదు. పిల్లల కోసం చదువు కోసం ఒక ఎస్ఐపి ఒక కంపెనీలో, వాళ్ళ మ్యారేజ్ కోసం ఒక ఎస్ఐపి ఇంకో కంపెనీలో, అలా మనం కంపెనీస్లో మార్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుతున్నాం. ఒకప్పుడు అంటే అప్లికేషన్ ఫామ్స్ ఉండేవి, ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని చెక్ రాసి సబ్మిట్ చేయాల్సిన అవసరం వచ్చేది. మళ్ళీ ఏ కంపెనీకి ఆ కంపెనీ పోర్టల్కి వెళ్ళి చూసుకోవాలి పెరిగింది తగ్గింది అని. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైందంటే ఒకే యాప్లో మనకు అన్ని కంపెనీస్ కనిపిస్తున్నాయి, ఒకే యాప్లో అన్ని ఫండ్స్ మనం మేనేజ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈజీగానే. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుండకపోతే స్విచ్ కూడా చేయొచ్చు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ. సో అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం భయపడకుండా ఒకటే కంపెనీ పెట్టకుండా రకరకాలుగా పెడితే మనకేమవుతుందంటే ఒక కంపెనీలో కొంచెం పడినా ఒక కంపెనీలో పెరిగినా యావరేజ్ అయిపోయి మనకు ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ బాగా కనిపిస్తాయి. సో కాబట్టి ఎస్ఐపీస్ అనేది చాలా మంచిదండి. ఒక లాంగ్ టర్మ్ మొదలు పెట్టామా అంటే మాత్రం కనీసం 3, 4, 5 years మాత్రం దాన్ని చూడకూడదు, మళ్ళీ దాన్ని చూడకూడదు. మనం లాంగ్ టర్మ్ కోసం పెట్టాం, మన పిల్లల ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కోసం పెట్టాం. ఇవాళ వాళ్ళ అబ్బాయి చదువుతుంది ఫస్ట్ క్లాసే, కానీ ఇంజనీరింగ్ కోసం పెట్టాం. సో అంటే 18 years టైం ఉంది, 15 years టైం ఉంది. సో అంతకాలం దాన్ని టచ్ చేయకుండా చూడకుండా ఉంటే మాత్రం హెల్త్ గ్రేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ల్యాండ్స్ కొని పెడతారు, ల్యాండ్ కొనగానే మళ్ళీ నెక్స్ట్ డే అమ్మరు. వాళ్ళు మార్నింగ్ కొన్నామా మళ్ళీ రేపు వెళ్ళి అమ్మామా అను. లాంగ్ టర్మ్ కోసం కొంటాం, కొనేటప్పుడే ఫిక్స్ అయిపోతాం మైండ్లో, ఓకే ఇది ఒక 15 ఏళ్ల కోసం మన పిల్లల చదువు కోసం అని. అలాగే ఇది కూడా మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లాంగ్ టర్మ్ కోసం అనుకున్నప్పుడు దాన్ని అలా వదిలేయాలి. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనం సొంత నిర్ణయం తీసుకొని గురో యాప్లోనో జీరోదా యాప్లోనో ఓపెన్ చేసాం అనుకోండి, మనకి నమ్మకం, మన మీద నమ్మకం ఉండదు, నేను చేసిన కరెక్ట్ పని తప్పు కరెక్టా రాంగ్ అనేది. అదే మనం కనుక చూడ ఒక మెడిసిన్ మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వస్తే ఒక మెడిసిన్ మనం ధైర్యంగా వేసుకుంటాం, తగ్గలేదు అనుకోండి మళ్ళీ అవమానంగా ఉంటుంది, పని చేస్తుందో పని చేయదా అని. అదే డాక్టర్ చెప్పాడు అనుకోండి ఇది 3 పూట్ల వాడాలి అని, మనం వెయిట్ చేస్తాం. మీరు 5 days తగ్గదు, మీరు వాడాల్సిందే అంటే మనకు నమ్మకం ఉంటుంది, ఓకే డాక్టర్ చెప్పాడు కాబట్టి. సో ఇక్కడ కూడా ఒక అడ్వైజర్ ఇచ్చిన ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ బాగా ఆలోచించి, గతంలో చాలామందికి ఈ ఫండ్స్ని రికమెండ్ చేసి ఉంటారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటారు ఆ ఫండ్ మీద. సో తద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న అందువల్ల వచ్చిన ఫండ్ కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది. సో అలా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎస్ఐపీలు ఆపరు. సొంతంగా మన నిర్ణయం తీసుకొని మనం కనుక ఓపెన్ చేసి అకౌంట్ మనమే జీరోదాలో ఓపెన్ చేసేసి అక్కడి నుంచి ఒక ఎస్ఐపి స్మాల్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ పెడితే ఇవాళ నెట్లో ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే మైండ్లో ఉన్నది 56 కంపెనీస్, ఒక కంపెనీ కూడా కాదు, అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ. సో 56 కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీ 20 ఫండ్స్ ఉన్నాయి, అంటే దగ్గర 100 పైన ఫండ్స్ ఉన్నాయి. సో ఆ ఫండ్స్లోనే వాళ్ళకి డౌట్ వస్తుంది, మనం తీసుకుని కరెక్ట్గానే ఉందా లేదా, మన ఫండే పడుతుందా అన్నీ పడుతున్నాయా. ఇప్పుడు చూడండి, మనం సపోజ్ మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, పక్కింట్లో చూస్తాం, వాడి కరెంట్ ఉంది మనకు పోయిందంటే టెన్షన్ పడతాం, వాడికి పోయిందంటే ఓకే అందరికీ పోయింది కదా అనుకుంటాం. సో అట్లా మనం కనుక సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం పడుతుందంటే మన పోర్ట్ఫోలియో మనం ఒక్కనే చూస్తాం, మనం పైకి వెళ్తున్నాం డౌన్ వెళ్తాం మనకు తెలియదు. అదే ఒక అడ్వైజర్ ఇచ్చామనుకోండి, అడ్వైజర్ దగ్గర అందరూ ఉంటారు. సో అతను అందరి పోర్ట్ఫోలియో చూస్తాడు, అది అందరికీ పడుతున్నాయి కాబట్టి నీకు పడింది కాబట్టి టెన్షన్ పడకని చెప్తాం. సో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు మనకు ధైర్యం వస్తుంది అనమాట, ఓకే నేనే కాదు అందరికీ పడుతున్నాయి అని చెప్పి. సో అట్లా అండి, కాబట్టి ఎస్ఐపీస్ మంచిదే. లాంగ్ టర్మ్లో మొదలుపెట్టిన దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 10 years కనుక వెయిట్ చేస్తే మాత్రం రిటర్న్స్ బాగా కనిపిస్తాయి. కాబట్టి వెయిట్ చేయండి. మనం తీసుకున్న ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ రిటైర్మెంట్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ మినిమం 15 years ఉన్నాయి కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి మనం 15 years దాకా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా లాభాలు వస్తాయి. సో ఎస్ఐపీస్ ఆపకండి చెప్తున్నారు.